నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. భారతీయులకు జాబ్స్ ఇవ్వొద్దంటూ అమెరికాలో రచ్చ. ఆ రెండు కంపెనీలపై బాయ్కాట్ ఉద్యమం. యుద్ధమంచున ఇరాన్, రేపటి నుంచి భారత్ ఆపరేషన్. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా కాపాడుతున్నారు. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. అమెరికాలో స్థిరపడాలనే కలలు కనే భారతీయులకు, అక్కడ ఇప్పటికే ఉన్నత పదవుల్లో ఉన్న ప్రవాస భారతీయులకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత H-1B వీసా నిబంధనలను కఠినతరం చేయడం, విదేశీ కార్మికులపై ఆంక్షలు విధించడంతో అమెరికాలో యాంటీ ఇండియన్ సెంటిమెంట్లు ఒక్కసారిగా పెరిగాయి. ఇది కేవలం విధాన నిర్ణయాలకే పరిమితం కాకుండా సోషల్ మీడియాలో బాయ్కాట్ ఉద్యమానికి, వేధింపులకు కూడా దారితీస్తున్న క్రమంగా చేజారుతోంది. అమెరికాలోని కార్పొరేట్ కంపెనీలైన ఫెడెక్స్, వాల్మార్ట్, వెరిజోన్ లాంటి పెద్ద కంపెనీలు ప్రస్తుతం ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్నాయి. ఈ కంపెనీలు అమెరికన్లను తొలగించి వారి స్థానంలో భారతీయులను నియమించుకుంటున్నాయని న్యూస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా ఫెడెక్స్ CEO రాజ్ సుబ్రహ్మణ్యం భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో ఆ కంపెనీపై జాత్యహంకార వ్యాఖ్యలు పెరిగాయి. రాజ్ సుబ్రహ్మణ్యం ఉద్దేశపూర్వకంగా అమెరికన్లను జాబ్ నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణలను కంపెనీ ఖండించినప్పటికీ ఆన్లైన్ ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్న వేళ అమెరికా సైనిక చర్యకు సంకేతాలు ఇస్తోంది. ఇరాన్లో నిరసనకారులకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్లో భారతీయుల పరిస్థితి దినదిన గండంగా మారబోతోంది. దీంతో కేంద్రం రంగంలోకి దిగబోతోంది. రేపటి నుంచి కీలక ఆపరేషన్ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇరాన్లో నిరసనలకు తీవ్రమవుతుండడం, అమెరికా సైనిక చర్య చేపట్టే అవకాశం ఉండడంతో ఇప్పటికే కేంద్రం అక్కడ నివసిస్తున్న భారతీయులకు అలర్ట్ జారీ చేసింది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, లేకపోతే తరలి స్వదేశానికి వచ్చేయాలని కోరుతోంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని తామే స్వయంగా భారత్కు తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం భారీ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై అనర్హత వేటు వేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా కాపాడుతున్నారని, ఇది రాజ్యాంగాన్ని పరిహసించడమేనని ఆయన మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లతో స్పీకర్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని, తన దిగజారుడుతనాన్ని మరోసారి బయట పెట్టేందని ధ్వజమెత్తారు. గతంలో 5 ఎమ్మెల్యేలను కాపాడిన అప్రజాస్వామిక శక్తులే ఇప్పుడు మరో 2 రక్షించి రాజ్యాంగ విలువలకు పాతరేస్తాయని కేటీఆర్ దుయ్యబట్టారు. కళ్ల ముందే కండువాలు మార్చిన దాఖలాలు కనిపిస్తున్నా స్పీకర్ కంటికి ఆధారాలు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం శివారులో చట్టవిరుద్ధంగా కోడి పందాలు, పేకాట, గుండాటలు యథేచ్ఛగా జరుగుతున్న సంబంధిత శాఖలు మాత్రం కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పష్టంగా నిషేధించిన కోడి పందాలు, పండగల పేరుతో బహిరంగంగా నిర్వహిస్తున్నా, భారీగా నగదు లావాదేవీలు జరుగుతున్నా ఎక్కడా చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విద్యుత్ శాఖ మౌనంగా ఉండడం మూలంగా వారు రాత్రి వేళల్లో పేకాట, గుండాటలు జోరుగా సాగుతున్నప్పటికీ పోలీసులు, రెవెన్యూ విభాగం మౌనం పాటించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో 1.2 కేజీల గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గత 6 నెలల క్రితం కదాసి మహేష్ పని నిమిత్తం సునీల్ వద్దకు వచ్చి టేకుమట్లలోనే నివసిస్తున్నాడు. పెయింటింగ్ పనిలో ఆశించిన ఆదాయం లేకపోవడంతో గతంలో గోదావరి ఖనిలో గంజాయి వ్యాపారం చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించిన విషయాన్ని మహేష్ సునీల్కు తెలియజేశాడు. దీంతో ఇద్దరు కలిసి గంజాయిని తక్కువ ధరకు తెచ్చి టేకుమట్ల మరియు పరిసర ప్రాంతాల్లో గంజాయి అలవాటు ఉన్న వారికి ఎక్కువ ధరకు అమ్మి అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి మహేష్ తనకు ఉన్న పాత పరిచయాల ద్వారా గంజాయిని తక్కువ ధరకు తెప్పించగా ఇద్దరు కలిసి టేకుమట్ల మరియు
చుట్టుపక్కల ప్రాంతాలలో విక్రయిస్తూ జల్సాలు చేసేవారు. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కావడంతో బయట ప్రాంతాల నుండి విద్యార్థులు మరియు ఉద్యోగులు గ్రామాలకు రావడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుందని భావించి సునీల్ మరియు మహేష్ మరోసారి గంజాయి తెచ్చి విక్రయించాలనే ఉద్దేశంతో చంద్రాపూర్ వెళ్లి 1.2 కేజీల గంజాయిని తీసుకుని జమ్మికుంట వరకు రైల్లో వచ్చారు. అక్కడి నుంచి టీవీ 5 స్టార్ సిటీ ప్లస్ బైక్పై టేకుమట్లకు వస్తుండగా టేకుమట్ల శివారులో పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీలను గమనించి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వెంటనే వారిని పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 1.2 కేజీల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు, ఒక టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడమైంది. ఎవరైనా గంజాయి అమ్మడం, కొనడం, తరలించడం లేదా వినియోగించడం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి గౌడ్ హెచ్చరికలు జారీ చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయగ జగదీశ్వరి పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామంలో సాంప్రదాయ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళలతో కలిసి కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రజలతో మమేకమై ఒకే కుటుంబంలా పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఆటల పోటీలలో పాల్గొన్న వారిని ప్రోత్సహిస్తూ గెలుపొందిన వారికి చివరి రోజున బహుమతులు అందజేయడం జరుగుతోందని అన్నారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి మానసిక ఉల్లాసానికి, క్రీడలపై ఆసక్తి కనబరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని భ్రమరాంబ దేవాలయ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ దేవాలయం నుంచి శ్రీ ఉమామహేశ్వరంలోని భోగమహేశ్వరం వరకు ప్రభోత్సవం భ్రమరాంబిక ఆలయ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. అచ్చంపేటలో శ్రీ భ్రమరాంబ దేవాలయం నుండి సాయంత్రం 7 గంటల నుండి శ్రీ భ్రమరాంబ దేవిని ప్రత్యేక వాహనంలో మంగళ వాయిద్యాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రభను వైభవంగా బాణసంచాలతో, మంగళ వాయిద్యాలతో వీరభద్ర సేవ చేస్తూ భజన కీర్తనలు పాడుతూ కోలాటాల సందోహంతో, డీజే పాటల సందడితో, మహిళల నృత్యాలతో, మిరిమిట్లు గొలిపే వీధి దీపాల ఊరేగింపుతో భ్రమరాంబ ప్రభను శ్రీ ఉమామహేశ్వరంలోని భోగమహేశ్వరంలో ఏర్పాటు చేసిన ముత్యాల పందిరి వద్దకు చేరిన తర్వాత స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వ లాంఛనాలతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు పట్టు వస్త్రాలు స్వాముల వారికి సమర్పించారు. అదేవిధంగా నంది సైకిల్ అని పెట్టాం. మననే నంది సైకిల్ అంటే మామూలు నంది కాదు. 8-9 ఫీట్ల నంది, మరి 16 ఫీట్ల పొడుగు ఉంటుంది. అక్కడే కాకుండా మనం మెట్లెక్కిపోతాం. ఇక్కడే శివపార్వతుల ప్రతిమ, అది రాబోయే కాలంలో మీరే చూస్తారు, మేము చెప్పం అది ఏ రకంగా ఉంటుంది అనేది. అదేవిధంగా ఒక మంచి గెస్టర్లు, ఒక మంచి పార్కు, ఇక్కడ మీరు చూసారు టాయిలెట్స్ కానీ లేకపోతే బస్ సౌకర్యం కానీ, పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని, మానవాళి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్వీకులు ఆచార వ్యవహారాలను సృష్టించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సంక్రాంతి సందర్భంగా కైట్ ఫెస్టివల్ ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో కిరణాలు జీవకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని, అందుకోసమే కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పాత చెడు జ్ఞాపకాలను వదిలేసి కొత్త ఆశయాలను ఆహ్వానించాలని ఆయన కోరారు. రామగుండం నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, భవిష్యత్తు బీఆర్ఎస్ పాలనలో న్యాయం చేస్తామని చంద్ర భరోసా ఇచ్చారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. పతంగులను ఆడుతూ సంతోషంగా, ఆనందంగా గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతం నుండి ఆచారంలో నుండి వచ్చినటువంటి యొక్క పతంగుల పండుగ, సంక్రాంతి పండుగ
ఉత్తరాయణంలోకి సూర్యుడు వచ్చేటువంటి యొక్క సంక్రాంతి కాలంలో సూర్యకిరణాలు శరీరం మీద పడితే ఆరోగ్యానికి మంచిది అని ఆనాడు పెద్దలు ఈ పండుగ సందర్భంగా తప్పకుండా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ యొక్క సంక్రాంతి నాడు పతంగులతో ఆకాశంలోకి పతంగులను ఎగరేసేటువంటి సంస్కృతి చిన్న పెద్ద తేడా లేకుండా ఐక్యతతోని జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క పతంగుల పండుగ. ఈరోజు సంక్రాంతి నాడు రైతులందరూ కూడా వచ్చిన పంటతోని సంతోషంగా సంబరంగా ఇంటి ముంగట ముగ్గులు వేసి ఘనంగా జరుపుకుంటూ ఉంటే పిల్లలందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పతంగులను జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఘనంగా ఈ యొక్క పతంగులను ఎగరవేసి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. సంతోషంగా పండుగ జరుపుకున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలతోని ప్రజలందరూ ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పాలనలో నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరాశతోని ఇలా కూల్చివేతలతోని నష్టం జరిగినటువంటి వాళ్ళందరూ నిరాశలతోని నిస్పృహలతోని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ధైర్యం చెప్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏలూరు జిల్లా కుకనూరు వేలేరుపాడు మండలాల్లో హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ విచలవిడిగా కోడి పందాలను నిర్వహిస్తున్నారు. చట్టవిరుద్ధంగా పుంజులకు కత్తులు కట్టడంతో భోగి ఒక్కరోజే 1500కు పైగా పుంజులు మృత్యువాత పడ్డాయి. గుండాట పేకాటలోన ఇక బయట పందాలలో భారీగా నకిలీ నోట్ల చలామణి అయ్యాయి. నకిలీ నోట్ల కలకలంతో పలువురు పందెం రాయులు లక్షల నుంచి 5 లక్షల వరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిఘా కరువవడంతో విచలవిడిగా చట్టవిరుద్ధంగా కోడి పందాలు నడిచినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. మరోపక్క పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి మద్యం భారీగా తరలించి ఇక వరులను విక్రయించినా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించి కూటమి ప్రభుత్వం రాయచోటికి తీరని అన్యాయం చేసిందని జమాయతుల్లా ఉల్మాయే హిందీ సభ్యులు ఆరోపించారు. ఇక అన్నమయ్య జిల్లా రాయచోటిలోని బంగ్లా సర్కిల్లో జిల్లా కేంద్రం సాధన కోసం చేస్తున్న నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. 9వ రోజు జమాయతుల్ ఉల్మాయే హింద్ సంఘీభావం తెలిపింది. మదనపల్లి వద్దు రాయచోటి కావాలి అని దీక్షా శిబిరంలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఒకసారి ఏర్పాటు చేసిన జిల్లాను తరలించిన సంఘటన ఒక కూటమి ప్రభుత్వంలోనే చోటు చేస్తుందని, ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు రాయచోటిలో జరిగిన బహిరంగ సభలో రాయచోటి జిల్లా కేంద్రం కొనసాగిస్తామని హామీ ఇచ్చారని, మదనపల్లి కొత్త జిల్లా ఏర్పాటు కోసం గెజిటెడ్ ఇచ్చిన అన్నమయ్య జిల్లాను దారుణంగా 3 ముక్కలు చేయడంతో పాటు జిల్లా కేంద్రమైన రాయచోటికి అన్యాయం చేశారని, రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో ఇప్పుడిప్పుడే వ్యాపార వాణిజ్య సంస్థలు రాయచోటిలో పురుడు పోసుకుంటున్నాయని, ఇలాంటి తరుణంలో జిల్లా కేంద్రాన్ని తొలగించి రాయచోటి నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. అనాదిగా రాయచోటికి అన్యాయమే జరుగుతుందని, గతంలో రాయచోటి నియోజకవర్గానికి సైనిక్ స్కూల్ మంజూరైతే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరికి తరలించుకుపోయారని, వైఎస్ఆర్ హయాంలో ఈ ప్రాంత ప్రజల కోసం జరికోనా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు కోసం ఉపయోగించుకున్నారని, గత ప్రభుత్వం ముందుగానే డెవలప్ అయిన మదనపల్లికి మెడికల్ కాలేజీ, రాజంపేటకు స్కిల్ హబ్ ఇచ్చి వెనకబడిన ప్రాంతమైన రాయచోటికి జిల్లా కేంద్రం ఏర్పాటు అయితే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నమయ్య జిల్లాకు రాయచోటి కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. అంతేగాక జిల్లా కేంద్రమైన రాయచోటికి 100 సీట్ల సామర్థ్యంతో యునానీ మెడికల్ కళాశాల మంజూరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రొద్దుటూరుకు తరలించుకుపోయారని, ఇలా ప్రతిదీ రాయచోటికి వచ్చిన అవకాశాలను ఇతర ప్రాంతాల వాళ్ళు తరలించుకుపోతుంటే రాయచోటే గతం కావాలని ప్రశ్నించారు. రాయచోటి అన్నా, రాయచోటి ప్రజలన్నా కూటమి నాయకులకు ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అధికారంలోకి తీసుకువచ్చినందున నూతన సంవత్సర కానుకగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించి నమ్మక ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాయచోటి ప్రాంతానికి ఎన్ని వందల వేల కోట్లు ఇచ్చినా జిల్లా కేంద్రంలోని లోటును భర్తీ చేయలేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని అన్నమయ్య జిల్లాను యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జరిగింది అయ్యా, ఈరోజు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచోటిని తొలగించి ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని ఒక దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ 2026 జనవరి 1వ తేదీకి ముందర ఈ అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచోటి ఏదైతే ఉందో తొలగించి మదనపల్లిని హెడ్ క్వార్టర్గా చేయడం మా యొక్క కడుపు మంటను, కడుపులో బాధను మీకు తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఇదే బంగ్లా దగ్గర అందరికీ వాగ్దానం చేస్తూ రాయచోటి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా మీరందరూ విన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఇదే బంగ్లా దగ్గర ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచోటి ఉంటుంది, ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు అని చెప్పి రాయచోటి ప్రజానికానికి అందరికీ ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ నిర్దాక్షిణ్యంగా ఈరోజు ఒక రాయచోటి యొక్క ప్రజల మనోభావాలను, వాళ్ళ యొక్క సర్వే ఏమీ కానీ ఏ రకమైన తీసుకోకుండా 3 రోజుల్లో మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్గా, అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా మదనపల్లిని చేస్తూ రాయచోటిని చాలా అన్యాయంగా గురి చేసినారు. ఈరోజు రాయచోటి అన్ని రకాలుగా జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు రాజంపేట, రైల్వే కోడూరు వాళ్ళు కానీ, చుట్టుపక్కల మండలాల వాళ్ళు కానీ ఇక్కడికి వస్తా, పల్లె గ్రామాల వాళ్ళు ఇక్కడికి వలస వస్తా రాయచోటి ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అని అనుకుంటున్న తరుణంలో నిర్దాక్షిణ్యంగా ఇలా జిల్లా హెడ్ క్వార్టర్ను మార్చడం జరిగింది. మా యొక్క విన్నపం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, రాంప్రసాద్ రెడ్డి గారు మీకు రాయచోటి ప్రజల తరపున, మరీ ముఖ్యంగా జమియతుల్ ఉలమా హింద్ రాయచోటి తరపున విన్నపం ఏమన్నా అంటే రాయచోటిని ప్రత్యేక జిల్లాగా చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారతీయులకు జాబ్స్ ఇవ్వొద్దంటూ అమెరికాలో రచ్చ, ఆ 2 కంపెనీలపై బాయ్కాట్ ఉద్యమం. యుద్ధ మంచున ఇరాన్, రేపటి నుంచి భారత్ ఆపరేషన్. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా కాపాడుతున్నారు. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.